అన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు కొంచెం ఇబ్బందికర తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రద్దు చేసింది సుప్రీంకోర్టు తీర్పు. ఈ తీర్పు వలన రాజకీయ పార్టీలకు ఇబ్బంది ఏమైనా ఉంటాయా సార్, ఇంక్లూడింగ్ బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీతో సహా? ఖచ్చితంగా పార్టీలకు ఇబ్బంది ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు నిన్న ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో మనం ఒకటి స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా బాండ్ తీసుకోవడం ద్వారా క్విడ్ ప్రో కో, నీకు ఇది నాకు అది అనే దాంట్లో కొంత పనులు చేయించుకునే అవకాశం ఉంటాయి. పార్టీలకు కొంత ఫండింగ్ చేసి ఆ ఫండింగ్ ద్వారా మేము ఇది ఇచ్చాం కాబట్టి మాకు కొంచెం మేలు చేసి పెట్టండి, మాకు తద్వారా మాకు కొంత లబ్ధి చేకూరుతుంది, ఆ లబ్ధిలో మీకు ఇది ఇచ్చాము, భవిష్యత్తులో మరింత ఇస్తాము అని కొంత విడ్ప్రోకో జరిగే అవకాశం అని చెప్పేసి చెప్పింది. రెండో అంశం, ఈ బాండ్స్ విషయంలో రహస్యంగా ఉంచాలి. ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు అనేది బయటకు రాకుండా ఉండాలి అనేది ఆ బాండ్స్ ఇది. కాబట్టి నేను ఒక పార్టీకి డొనేషన్ చేశాను, నేను 10 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు కూడా రాసుకోవచ్చు. నేను అంటే ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన ఐటీ శాఖ అధికారి కూడా ఆ సదరు పార్టీ నేతను, సదరు పార్టీ ట్రెజరర్లు కానీ, సదరు పార్టీ కార్యాలయానికి వెళ్ళి అకౌంటెంట్ కానీ అడిగేందుకు అవకాశాలు లేవు. అంటే ఐటీ ఎగవేసేది కూడా వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ఐటీని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి, ఎగ్గొట్టాలి, తనకు లాభం కోసం చూసుకొని భావిస్తారు, అది సహజమని. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఐటీ ఎగవేయడం దారితీస్తుంది. ఐటీ చెల్లింపులలో కూడా కొంత నష్టం జరుగుతుంది. ఐటీ ఆదాయం తగ్గే అవకాశం ఉన్నాయి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో నిషేధిస్తామని చెప్పింది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీకి సుమారుగా 6,500 కోట్ల రూపాయల చిల్లర మనకు నిధులు ఇప్పటికే సమకూరే పాలన. మిగతా పార్టీలకు కూడా అంటే కాంగ్రెస్ కానీ, ఇటు ఆపు కూడా బాగానే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీలలో అత్యంత ధనికమైన పార్టీ, ధనిక వనరులు, ఆర్థిక వనరులు ఉన్నటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకా ధనికమైన పార్టీ సార్. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకా ధనికమైన పార్టీ. అధికారంలో ఉన్నారు అంటే నేటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏపీలో జగన్ పార్టీ అధికారులు కాబట్టి ఉండొచ్చు వాళ్ళు కూడా. మేము నాకు దాంట్లో అంత నా నాలెడ్జ్, నేను ఆ విషయం దృష్టి పెట్టా, మన తెలంగాణని బీఆర్ఎస్ దృష్టిలో పెట్టి నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ ఓకే, నిన్నటి వరకు నితీష్ పార్టీ కూడా కొంత లాభాలు అంటే ఎక్కువ మటుకు పొలిటికల్ ఫండ్స్ ఈ బాండ్స్ తీసుకున్నది అని చెప్పేసి ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆర్జేడీ ఇవన్నీ కూడా. యూపీలో మాయావతి అధికారంలో ఆ మాయావతి పార్టీకి అధికంగా నిధులు వచ్చాయి అని చెప్పేసి అన్నారు. ఈ రకంగా చూస్తే ఎవరు అధికారంలో ఉంటే రాజకీయవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, వాణిజ్య రంగంలో ఉన్నటువంటి కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ ఆయా పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి తమకు కావాల్సిన పనులు చేసుకోవడం సహజం. ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ మనం గమనిస్తే ఏకంగా ఒక చార్టర్ చాపర్ని కొనేందుకు కూడా వాళ్ళు నిధులు సమీకరించారంటే ఎంత ధనిక పార్టీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా ధనిక పార్టీ కావచ్చు, కానీ ఆయన చాపార్లు కొని దాంట్లో స్పెషల్ ఫ్లైట్ లో తిరిగినటువంటి ఆయన ఇంకా పోలేదు.